అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరాంధశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజల్లధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాది హేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నుమః. శ్రీకృష్ణ పరమాత్మని యొక్క అనుగ్రహం లేకపోతే యుద్ధరంగంలో విజయం లభించదు అనే విషయం ఎక్కడో లోపల దుర్యోధనుడికి కూడా ఉంది. అజ్ఞానం వల్ల, అవిద్య అనే ఒక మాయ వల్ల దుర్యోధనుడు భగవంతుడిని విస్మరించిన ప్రతి వ్యక్తిలో అంతంత మాత్రంగా ఉండే, అంతర్లీనంగా ఉండే ఒక శక్తి ఉంటుంది కాబట్టి ఆ శక్తి వల్ల శ్రీకృష్ణుడి యొక్క అనుగ్రహం పాండవులకు ఉన్నది. ఆయన శరీరంతో మనస్సుతోటి పాండుకుమారులకి సాయం చేస్తున్నాడు. ఆ సాయం నేను కూడా పొందితే యుద్ధరంగంలో విజయం పొందుతాను అని ఒక ఊహ కలిగింది. అందుకే శ్రీకృష్ణుడి సాయం అడగడానికి వెళ్లే ముందు మాట వరసకు కూడా కర్ణుడికి కూడా చెప్పలేదు, శకునికి చెప్పలేదు, తండ్రికి చెప్పలేదు, రహస్యంగా బయలుదేరాడు. ఇక్కడ ఒక అంతరార్థం ఉంది. చాలామంది అనుకున్నారు కొన్ని పనులు రహస్యంగా చేస్తే మంచిదనే ఉద్దేశంతో బయలుదేరాడు అని. తర్వాత తెలిసాక అనుకున్నారు అసలు అది కాదట. కర్ణుడికి నిజంగా ఈయన నేను కృష్ణుడి దగ్గరికి వెడతాను, శ్రీకృష్ణుడిని రణరంగంలో నాకు సాయం చేయమని అడుగుతాను అని కర్ణుడికి చెప్పాడు అనుకుందాం. చెబితే వెంటనే కర్ణుడు ఏమంటాడు అంటే, నన్ను తక్కువ చేస్తున్నావా, నా సాయం నీకు చాలదా, కృష్ణులిద్దరినీ చంపే శక్తి కలిగిన వాడిని కృష్ణుడి దగ్గరికి వెళ్ళొద్దంటాడు. అందుకని స్నేహితుడిని కూడా నమ్మడు ఆయన. మమ్ము ఎవ్వరినీ నమ్మవని అశ్వత్థామ ద్రోణపర్వంలో అంటాడు. అసలు ఈ సృష్టిలో దుర్యోధనుడు చాలా విచిత్రమైన ప్రాణి. మనకి అక్కడక్కడ ఏమనిపిస్తుందంటే కర్ణుడిని నిజంగా ప్రాణం కింద నమ్మాడేమని. కర్ణుడిని నమ్మడం కాదు, కర్ణుడిని అలా ఉపయోగించుకున్నాడు. కర్ణుడిని అర్జునుడికి ఒక ప్రతివీరుడిగా భావించి ఉపయోగించుకోవడమే కానీ దుర్యోధనుడి మనస్సులో కన్న తండ్రిని కూడా నమ్మడు, కొడుకుని నమ్మడు, భార్యను నమ్మడు, ఎవరిని నమ్మడు. నమ్మకపోవడమే వాడి కర్మ. అందుకే వాడు వెళ్లే ముందు ఎవరికీ చెప్పలేదు. మాట వరుస కూడా ఎవరికి చెప్పకుండా రహస్యంగా నేను ఒకానొక ప్రాంతానికి వెడుతున్నానని తన మిత్రులకి చెప్పి వెళ్ళిపోయాట. ఆ ప్రాంతం ఏమిటో వీడు వచ్చేదాకా తెలియదు. ఆయన అలా బయలుదేరాడు. ఈలోపు ఇవేం తెలియకపోయినా శ్రీకృష్ణ పరమాత్ముణ్ణి మనం కూడా మన వైపుకు రమ్మని ఆహ్వానిద్దాం. ఆయన ఎప్పుడు మన పక్షానే ఉంటాడు. కానీ ఏమో కౌరవుల యొక్క లక్షణం ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. వాళ్ళు వెళ్లి కృష్ణుడిని ప్రార్థించి, కృష్ణ నీ సాయం మాకు కావాలంటే కృష్ణుడు తొందరపడి మాటిస్తాడేమో. ఆయన మాటిచ్చినా ఇవ్వకపోయినా మనం ఆయన ఇంటికి వెళ్లి అడగడం ఒక ధర్మం. ఎప్పుడైనా కొంతమందిని భోజనానికి పిలిచేటప్పుడు ఇంటికి వెళ్లి పిలవాలి. అలాగే నాబోటి వాడిని పురాణానికి రమ్మని ఆహ్వానించేటప్పుడు ఇంటికి వచ్చి ఆహ్వానించాలి. ఇప్పుడు కలియుగం కాబట్టి ఫోనుల్లో అడిగేస్తున్నారు, కానీ యాక్చువల్గా అయితే మా ఇంటికి వచ్చి, అయ్యా గురువు గారు ఈ రోజు నుంచి మా ఊళ్ళో మా వేదిక మీద పురాణం చెప్పండి అని ఆహ్వానించడం ఒక ధర్మం. కలియుగం కదా, కలియుగంలో ఇక ధర్మం ఎక్కడ ఉంటుంది? ఏదో మీలాంటి మహానుభావుల దగ్గర ఉంటే ఉండొచ్చు, కానీ అన్ని చోట్ల ధర్మం ఉండదు కాబట్టి దాన్ని పట్టించుకోవడంలా. అలాగే ఎవరినైనా యుద్ధరంగంలో సాయానికి పిలిచేటప్పుడు కూడా ముఖాముఖి వాడి దగ్గరికి వెళ్లి ప్రార్థించి, ఏమండోయ్ మీరు మాకు సాయం చెయ్యండి అని అడగాలి. ఎందుకంటే యుద్ధానికి వచ్చేటటువంటి వాడు ప్రాణం విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉంటాడు గనక. ఒకసారి యుద్ధరంగంలో మనకి సాయం చేశాడంటే వాడు ఆ క్షణంలో వాడు చావడానికి కూడా సిద్ధపడవలసిందేగా. యుద్ధం అంటూ జరిగాక విజయం రావచ్చు,
అపజయం రావచ్చు, ఏదైనా రావచ్చు. అందువల్ల జ్ఞానులు ఎప్పుడూ కూడా కాళ్ల మీద పడి దగ్గరికి వెళ్ళి మీరు మాకు సాయం చేయండి అని అడుగుతారట. పెద్ద పెద్దవాడిని, ఏదో సామాన్యులు కాదు కానీ గొప్ప గొప్పవాడిని అలా పిలవాలి. అందుకని అర్జునుడిని పిలిచి పరమాత్ముడిని నువ్వు కూడా ఆహ్వానించిరా అన్నట్ట. అందుకని అర్జునుడు బయలుదేరాడు. ఇద్దరు ఇంచుమించుగా దుర్యోధనుడు అర్జునుడు ఒక 10-15 నిమిషాల తేడాలో వెళ్లారు. అది ఒక యోగం, కాలయోగం. తీరా వెళ్లేసరికి ఎప్పుడూ నిద్రపోవడం ఎరగని కృష్ణుడు కావాలని దుర్యోధనుడి రాక్ కనిపెట్టాడు. పట్టపగలు సుధర్మా సభ దగ్గర ఉన్నటువంటి ఒక గొప్ప ప్రాంతం, సుధర్మ అనేది శ్రీకృష్ణ పరమాత్మని సభాభవనం. హాయిగా ఉంటుంది ఆ సభాభవనం, చల్లగా ఉంటుంది. వేసవకాలంలో చల్లగా ఉంటుంది, కటిక చలివేసే కాలంలో ఓ నులివెచ్చదనం కూడా ఇస్తుంది. ఇంద్రుడు శ్రీకృష్ణుడికి భక్తిగా ఈ సభాభవనాన్ని సమర్పించాడు. స్యాత్ సుధర్మ దేవ సభ, దేవతల యొక్క సభ సుధర్మ అంటే. ఆ సుధర్మా సభని ఎప్పుడో ఇంద్రుడు ద్వారకా నగరం కట్టినప్పుడు ఇచ్చాడు. అప్పటి నుంచి శ్రీకృష్ణుడి సభ అందులోనే జరుగుతోంది. కొంచెం అతను పిలిచి ఇది రీసౌండ్ రాకుండా చేయండి, గందరగోళం వస్తుంది ఇందులోంచి. ఒకసారి అందరూ కూడా గోవింద గోవింద అనండి. కొద్దిగా ఇది రీసౌండ్ ఇస్తుంది. ఆ సుధర్మా సభ అప్పటి నుంచి శ్రీకృష్ణ పరమాత్ముడు దానిని సభాభవనంగా వాడుతున్నాడు. ఈ సభాభవనంలో ఆయన ధర్మకార్యాలే తప్ప నిద్ర వంటి కార్యక్రమం నిర్వహించడు. కాని కావాలని ఎవ్వరూ లేకుండా చూసి అక్కడ ఒక చక్కని పరుపు వేయించుకుని ఒక పానుపో శయ్య, ఆ శయ్య దగ్గర పడుకున్నాడు. పడుకునేటప్పుడు ఆయన ఏం చేశాడు, కావాలని ఒక్క ఆసనం ఉంచాడు. అక్కడ ఆసనం ఎక్కడా పెట్టలేదు, కావాలని ఆ ప్రాంతంలో ఎక్కడో ఆ మంచానికి కొంచెం అటు ఇటుగా ఉండేలా పెట్టాడు. ఆయన నిద్రపోతూ కాపలా వాళ్ళని పిలిచి, నేను నిద్రపోతున్నాను, ఎవరైనా పొరుగు దేశం వాళ్ళు వస్తే మాత్రం లోపలికి పంపండి, మన వాళ్ళు ఎవరైనా వస్తే వారిని మాత్రం రానివ్వద్దు అన్నాడు ఆయన. కాపలా వాళ్ళు కృష్ణుడు ఏం చెబితే వింటారు కదా, అందుకని వాళ్ళు ఈ ద్వారకానగర వాసులు శ్రీకృష్ణ భక్తులు మాత్రం ఎవరిని పంపించడం లేదు. ముందుగా దుర్యోధనుడు వచ్చాడు. పొరుగు దేశం వాళ్ళు ఎవరొచ్చినా పంపించమని కృష్ణుడి ఆజ్ఞ కదా, అందుకని దుర్యోధనుని సాధారణంగా లోపలికి వెళ్ళమన్నారు. దుర్యోధనుడు వచ్చాడు. వచ్చేసరికి శ్రీకృష్ణుడేమో పరుపు మీద పడుకుని ఉన్నాడు. ఒళ్ళు మండింది. రాత్రి లేదు పగలు లేదు. ఈ గోపాలుడికి ఈ వెన్న దొంగకి తినడం పడుకోవడమేనేమో అనుకున్నట్ట. అయినా పని మనది కదా, ఏం చెయ్యాలి ఇప్పుడు? ఇతడు లేచేదాకా నిద్రపోతున్న వాడిని లేపడం ఒకటి అధర్మం, రెండోది గాఢంగా నిద్రపోతున్న వాడిని లేపితే వాడికి తెక్క కూడా రావచ్చు, అప్పుడు సాయం చెయ్యకపోవచ్చు. ఇవన్నీ ఆలోచనలో దృష్టిలో పెట్టుకుని ఎప్పుడు లేస్తాడో, లేచేదాకా కూర్చుందామంటే ఇక్కడెక్కడా దగ్గరలో ఆసనాలు కూడా లేవే అని కొంచెం ఆ సభాభవనం అంతా దృష్టిని ప్రసరించాడు. మంచానికి కొంచెం దూరంగా ఒక్క పీఠం మాత్రం ఉంది. ఆ పీఠాన్ని ఈడ్చుకొచ్చి ఎడం చేత్తో కృష్ణుడి తల దగ్గర పెట్టుకుని దర్జా కూర్చున్నాడు. ఈ బోడి కాళ్ళ దగ్గర కూర్చోవడం ఏమిటి, తలకే దగ్గర కూర్చోవాలి. అసలు ఈయన దగ్గరకు వచ్చి సహాయం అడగడమే దండగా. తప్పనిసరి పరిస్థితుల్లో బలవంతుడు గనక ఆయన సాయం తీసుకోవాల్సి వస్తుంది. సాయం తీసుకుంటున్నాం కదా అని పాదాల దగ్గర కూర్చుంటామా? అందులో వాడికి చాలా లోకు కదా. చాలుపురే చక్కగా కాలికి తొడుగు పాదుకలు తలకెక్కని అనుకునేవాటి. ఎప్పుడు పాండవులు కౌరవులకి ఉన్న తేడా అక్కడే ఉంది. పాండవులు శ్రీకృష్ణుడి పాదుకలు నెత్తిమీద పెట్టుకుంటారు. అదే ఈ దుర్యోధనుడు ఏమనుకునేవాడు, వాళ్ళు కాళ్లకు తొడుక్కునే చెప్పులు లాంటి వాళ్ళు ఈ గోపాలకులు. కాళ్లకు తొడుక్కునే చెప్పుల్ని ఎవడన్నా నెత్తికెక్కించుకుంటారా అని అంత లోకుగా బలరాముడిని అన్నాడు ఈ మాట. కృష్ణుడు కూడా కదా, అంటే గురువు గారి మీద వాడికి అంత భక్తి ఉంది. మీకు భాగవతంలో కిందటి సంవత్సరం చెప్పాను. అందులో ఏమన్నాడు బలరాముడితో, చక్కగా కాలికి తొడుగు పాదుకలు తలకెక్కెనన్నట్టు. ఏకంగా హాయిగా కాళ్లకు తొడుక్కోవలసిన పాదుకలు ఇవాళ తలకెక్కుతున్నాయి, లేకపోతే మీరొచ్చి మాతో బియ్యం అందుతారా అని అంత కఠినంగా గురువు గారితో పలికినటువంటి వాడు. అందువల్లే కాళ్ళ దగ్గర కూర్చోకుండా తల దగ్గర కూర్చున్నాడు. సరిగ్గా ఆయన అలా కూర్చున్నాడో లేదో ఆ సమయానికి అర్జునుడు వచ్చాడు. రావడంతో శ్రీకృష్ణుడిని చూసి పులకించిపోయాట. ఆయన ఇక్కడ ఒక అద్భుతమైన పద్యాన్ని ఉద్యోగ విజయాలలో చెళ్లపేళ్ల వెంకట శాస్త్రి గారు రాశారు. తిరుపతి వెంకట కవులని జంట కవులు ఉండేవారు. వాళ్ళు ఉద్యోగ విజయాలని ఒక నాటకం రాశారు. అప్పటికి తిరుపతి శాస్త్రి గారు చచ్చిపోయాడు, చెళ్లపిల్లవారు మాత్రమే ఉన్నారు. అయినా ఒకసారి జంట కవులని పేరు పెట్టుకున్నారు కనుక ఒంటరిగా ఉన్న జంట కవులని రాసేవాడు ఆయన. చెళ్లపిల్లవారు ఎంత అద్భుతంగా రాశారండి.
అకట నిరంతర నిర్నిద్రుడు నిద్ర చెందెడి పవల్ అంటాడు ఆయన. నిజంగా శ్రీకృష్ణ పరమాత్ముడు ఏనాడు నిద్రపాడు. ఆయన గనక ఒక్కసారి నిద్రపోయాడా ఈ లోకమంతా సర్వనాశనం అయిపోయినట్టే. ఆయన కళ్ళు మూస్తే ప్రపంచం ప్రళయం అందులో కలిసిపోతుంది, ఆ ప్రళయంలో. అందువల్ల భగవంతుడు ఎప్పుడూ కూడా నిద్ర లేకుండా లోకాలని పరిపాలిస్తూ ఉంటాడు. ఆయన భూమి మీద పుట్టినప్పుడు సరదా కోసం నిద్రపోతున్నట్టు నటిస్తాడు లీలతో, కానీ నిజంగా అక్కడ వైకుంఠంలో ఉన్నప్పుడు ఆయన నిద్రపోడు. యోగ నిద్రకి వెళ్ళినప్పుడు ఆయన అనేక శిరస్సులు ధరించి భూలోకానికి చెందిన శిరస్సుని మాత్రమే కన్ను మూడ్చినట్టుగా నటిస్తాట. అందువల్ల భగవంతుడికి నిరంతర నిర్నిద్రుడు, ఎప్పుడూ నిద్ర లేనివాడు అని పేరన్నమాట. అటువంటి వాడు నిరంతర నిర్నిద్రుడు నిద్ర చెందెడి పవల్ తచ్చీర్షపుం ప్రక్కన కురునాథుండది కూరుచుండె తళుకుల్ గొల్కంగ పీఠంబునన్. ఆయన ఎప్పుడు నిద్రపోవడం, ఇవాళ నిద్రపోతున్నట్టు నటిస్తున్నాడు. తల దగ్గర పెద్ద పీఠం ఒకటి వేసుకుని కుర్చీ వేసుకుని కురునాథుడు గాఢంగా నిద్రపోతున్నాడు. ఏమన్నా నాకేం వినపట్లేదు, మీకు ఏమైనా వినపడుతుందా? మైకు బాగానే వినపడుతుందా? నాకేంటో తేడా వచ్చినట్టు అనిపిస్తుంది ఇవాళ కొంచెం సౌండ్లో. ఒక్కసారి అతను ఒక్క 2 నిమిషాలు కూర్చుని బాగా వినేదాకా ఉండమనండి, ఆ ఓపిక పెట్టమనండి. ఎందుకో ఇవాళ కొద్ది మైకు రోజులో లేదు. ఏమొచ్చింది, ఎవరన్నా కెలికారా వీళ్ళు ఎవరన్నా? ఈ ఒక్క కొంచెం సౌండ్లో నిన్నట్లాగా మంచి అద్భుతంగా రావడంలా అయితే డౌన్ అయిపోతుంది, లేదా రీసౌండ్ ఇస్తుంది అనమాట. బహుశా ఎవరన్నా వేదిక మీద ఎక్కారేమో నేను కాకుండా, స్నానం చేయకుండా. గోవింద. తళుకులు కులుకుతున్నటువంటి పీఠం మీద ఇప్పుడు కురునాథుడు కూర్చునున్నాడు. ఆ మహానుభావుడి శిరస్సు దగ్గర కూర్చునే యోగం అతనికి ఉందేమో, నాకు మాత్రం పాదాలే దిక్కు అనుకుని ఎంతో వినయంతో పాదాలకి నమస్కారం చేసి కిందైనా కూర్చోవచ్చు, కానీ కూర్చోలా, చేతులు కట్టుకుని నిలబడ్డాట. ఆయన ఎప్పుడు లేస్తే ఆయన దృష్టి ఎప్పుడు నా మీద పడితే అప్పుడు ఆయనకి నమస్కారం చేసుకుంటాను మళ్ళీని, అంతవరకు పాదాల దగ్గరే నిలబడతానన్నాడు. భగవంతుణ్ణి ఆశ్రయించే భక్తుల యొక్క లక్షణం ఇలా ఉంటుంది. ఈ విధంగా మహానుభావుడు నిలబడి ఉండగా అప్పటిదాకా నిద్ర నటిస్తున్న ఆయన ఇద్దరూ వచ్చేదాకా ఆగాడుగా. ఈయన దండం పెట్టాడు, ఆయన కూర్చున్నాడు, ఈయన నిలబడ్డాడు. వెంటనే టక్కుని లేచాడు. లేవగానే ఇలా కళ్ళు నులువుకుంటూ అబ్బో అర్జున ఎప్పుడొచ్చావు అన్నట్ట. ఇక్కడ కూడా అద్భుతమైనటువంటి పద్యాల్ని ఉద్యోగ విజయాల్లో రాశారు. ఎక్కడ నుండి రాకిటకు ఎల్లరును సుఖులే కదా, యశోభాక్కులు నీదు నన్నలును భవ్య మనస్కులు నీదు తమ్ములున్ చక్కగనున్నవారే, భుజశాలి వృకోదరుడు అగ్రజాజ్ఞకుల్ దక్కగా నిల్చి శాంతుగతి తాను చెరించునే తెలుపుమర్జునా. ఎక్కడి నుంచి వచ్చావు, ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో తెలియక అదొక కుశల ప్రశ్న. ఎవరైనా వచ్చినప్పుడు బాగున్నారా అని అడుగుతారు. బాగున్నారు కాబట్టి వచ్చాడు వాడు, లేదా ఎందుకు వస్తాడు ఇక్కడికి? పురాణానికి వచ్చాడంటే వాడు బాగున్నాడు కాబట్టి వచ్చాడు. కానీ ఏమండి బాగున్నారా అని మనం కొత్తగా అడగాల, కానీ అదొక ధర్మం. అది కూడా ఎవరిని అడగాలి? తనకంటే వయస్సులో చిన్నవాళ్ళని గాని, లేదా శిష్యుల్లాంటి వాళ్ళని కాని, పైకి రావలసిన వాళ్ళని కాని, భవిష్యత్తులో యుద్ధాలలో విజయం పొందవలసిన వాళ్ళని మాత్రమే కులాసాగా ఉన్నారా, బాగున్నారా అని అడగాలి. మళ్ళీ మమ్మల్ని అయితే కులాసాగా ఉన్నారా అని అడగకూడదుమా? గురుస్థానంలో ఉన్నవాడిని ఎప్పుడూ కూడా పౌరాణికుల్ని బాగున్నారా అని అడగకూడదు. నేను ఖచ్చితంగా బాగున్నాను కాబట్టి ఇక్కడ కూర్చుని పురాణం చెబుతున్నాను, లేకపోతే కింద పడుకునేవాడిని పోయి. కాబట్టి పెద్దలకు మాత్రం ఏమనాలట? అయ్యా నమస్కారం అనాలట. ద్రోణుణ్ణి అర్జునుడు నమస్కారం చేసే గౌరవించాలి. అదే అర్జునుడిని ద్రోణుడు నాయనా కులాసాగా ఉన్నావా, అయినా నువ్వు క్షేమంగా ఉండు నాయనా అనాలి. ఇప్పుడు శ్రీకృష్ణుడు పరమాత్మ, ఆయనకి శిష్యుడు అర్జునుడు. అందుకని నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, కుశలంగా ఉన్నావు కదా, అందులో నువ్వు ఒక్కడివి కదా, ఎల్లరును సుఖులే కదా, మీ వాళ్ళంతా సుఖంగా ఉన్నారా? భాక్ అంటే పొందిన, యశోభాక్ అంటే కీర్తి పొందిన వాళ్ళు. యశోభాక్కులు నీదు అన్నలును, మీ అన్నయ్య ధర్మరాజు భీముడు ఎంతో కీర్తిని పొందిన వాళ్ళు. ఆ కీర్తివంతులు సుఖంగా ఉన్నారా? ఇంకా నీ తమ్ములు, వాళ్ళ మనస్సులు చాలా మంచివి, వాళ్ళు కూడా కులాసాగానే ఉన్నారు కదా. ఇక మంచి శక్తివంతుడు, ఎప్పుడు చూసినా యుద్ధరంగంలో తన బాహుబలం ప్రదర్శించాలి అని కోరుకునే మీ అన్నయ్య భీముడు అన్నయ్య మాట జవదాటకుండా శాంతంగా ఉంటున్నాడా? ప్రత్యేకంగా అడుగుతాడు ఆయన. ఇందాక అడిగాడు కదా, మీ అన్నయ్యలు బాగున్నారు, తమ్ముడు బానే ఉన్నాడు,
అంతవరకు అయిపోయింది కదా, అన్నయ్యలో ఈయన ఉన్నాడు. అయినా మీ అన్నగారు భీముడు అన్నమాట జవదాటకుండా, క్రోధావేశాలకి లోను కాకుండా, తన పరాక్రమాన్ని ప్రదర్శించకుండా శాంతంగా ఉన్నాడా? ఈ మాట ఎందుకన్నాడు అనుకుంటున్నారు? ఈ వెనకాతల తలకాయ దగ్గర ఉన్నవని గిల్లడానికి. వారి పిచ్చాడా, నిన్ను నేను చూశానురా, మిగతా వాళ్ళు ఎలా ఉన్నా భీముడికి నువ్వంటే ఆగ్రహం, అన్నయ్య మాట విని ప్రస్తుతానికైనా చల్లారున్నాడు. అలా ఉన్నాడో లేదో ఇప్పుడు అర్జునుడి ద్వారా తెలుస్తుంది. నీ తలకాయ పగలకుండా, తొడలు విరక్కుండా జాగ్రత్త పడరా అని కొంచెం హెచ్చరించడానికి అనమాట. ఇది మనకి పైకి తెలియదు. నిజం చెప్పాలంటే ఈ పద్యంలో ఉన్న చమత్కారమే అది. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, అంతా సుఖంగా ఉన్నారా, కీర్తివంతులైన మీ అన్నయ్య ధర్మరాజు భీముడు, మంచి మనస్సు కలిగిన నకుల సహదేవులు అంతా సుఖంగా ఉన్నారా అని ఊరుకోవచ్చుగా. మహాభుజశాలిట, భుజశాలి వృకోదరుడు, మామూలు మాటలు వాళ్ళ అక్కడ. భుజపరాక్రమం కలిగిన వాడు, ఆయనకు ఆయుధాలు అక్కర్లా, చేతులతో యుద్ధం చేసే వీరాధి వీరుడైనటువంటి భీముడు ఎంతో క్రోధంతో ఉన్నాడు దుర్యోధనుడి మీద. ప్రస్తుతానికి అన్నగారి మాట విని కోపాన్ని తగ్గించుకుని శాంతంగా ఉన్నాడా లేదా? అస్సలు అతనికే చూడకుండా అంటున్నాడు అనమాట. ఆ వెనకాతల ఉన్నవాడు ఇది వింటున్నవాడు పళ్ళు పటపట కొరకాలన్నమాట, కొత్తలు ఆడిపోవాలన్నమాట. బుద్ధి ఉంటే బాగుపడతాడు, బుద్ధి లేకపోతే ఎలాగో యుద్ధంలో కాళ్ళకి శుద్ధి, దేహ శుద్ధి అవుతుంది. ఇన్ని రకాలుగా హెచ్చరించి చేతులు పుచ్చుకుని ఆ చేతులతో కాసేపు ఇలా తిరిగి టక్కన తలకాయ వైపు ఉన్నాయని చూశాడు. అప్పటికి కూడా దుర్యోధను లేవలేస్తామా, కాలు మీద కాలేసి కూర్చున్నాడు అనమాట. కాలు మీద కాలేసి కూర్చోవడమే వాడికి పోయే కాలం అసలు. అందులో భగవంతుడి దగ్గర కదా మనం. ఇంట్లో అంటే టీవీకి ఎలా అయినా కూర్చోవచ్చు. పరమాత్ముని గురించి నారదాదులకి తెలుసు, భీష్మాదులకి తెలుసు, లోకానికి తెలుసు. వాడు మూఢుడు గనక శ్రీకృష్ణుడి తలకి కాలు తగిలేలా కాలు మీద కాలేసి కూర్చున్నాడు. పైగా కాళ్ళు ఇలా ఊపాడు. ఆ ఊపబట్టే తొడలు విరుగుతాయనే శాపం కూడా వచ్చింది వాడికి. అటువంటి మూర్ఖుడికి తిరిగి గబుక్కుని వెనక్కి తిరిగి చూసి, అబ్బా నువ్వెప్పుడొచ్చావు అన్నాడు. చెప్పాక పాండవోద్యోగ విజయాలు మనకి తెలుగు వాళ్ళకు ఒక వరం అన్నమాట. తిక్కన గారిని బాగా చదువుకుని ఆ పదాలు కొంచెం అలా ఇలా మార్చి దాన్ని అందంగా వాళ్ళు నాటకంగా తయారు చేశారు. బావా ఎప్పుడు వచ్చి తీవు సుఖులే భ్రాతల్ సుతుల్ చుట్టముల్ నీ వాల్లభ్యము పట్టు కర్ణుడును మన్నీలున్ సుఖోపేతులే మీ వంశోన్నతి కోరు భీష్ముడును మీ మేల్గోరు ద్రోణాది భూదేవుల్ శ్యామముమై చర్యంపుదురే నీ తేజంబు హెచ్చింపుచున్ బావా ఎప్పుడు వచ్చితీవు. ఇందులో ఒక గొప్ప చమత్కారం. ప్రతి పద్యంలోనూ ఒక చమత్కారం లేకుండా కవులు రాయరు. మొట్టమొదట ఆయనేమో ఎక్కడి నుంచి వచ్చామన్నాడు తప్ప మాట వరుసకు కూడా బావా అనలా. అర్జునుడంటే ఎంత ఇష్టమైనా బావా అనలా. ఈ బావా అనే పదం ఒకప్పుడు కంసుణ్ణి వసుదేవుడు సంబోధించాడు. అలా సంబోధించిన కొంతకాలానికి కంసుడు తెచ్చాడు. తెలుసా మీకు భాగవతంలో? మొట్టమొదటి భాగవతంలో బావా నీ వచనంబు నిక్కముసుమి అని వసుదేవుడు బావా అని సంబోధించాట. సంబోధించిన తర్వాత కొద్ది నెలల్లో చచ్చిపోయాడు వాడు. ఇప్పుడు మళ్ళీ శ్రీకృష్ణుడు ఆ వసుదేవుడు కొడుకు వాసుదేవుడు బావా అని మళ్ళీ దుర్యోధనుడిని సంబోధిస్తున్నాడు. ఇంత కవిత్వం తెలియకపోతే, భాగవతం తెలియకపోతే ఈయన ప్రత్యేకంగా ఈ సంబోధన ఎందుకు చేశాడో తెలియదు. పోతన గారు బావా నీ వచనంబు నిక్కముసుమని మొదట వాడిన వాడు ఎప్పుడో నేటికి 650 ఏళ్ల క్రితం పోతన వాడాడు. నిన్నగాక మొన్న ఒక 50 ఏళ్ల క్రితం, ఒక 60 ఏళ్ల క్రితం తిరుపతి వెంకటకవులు వాడారు. ఈ వాడడంలో పోతన గారి కవిత్వం బాగా తెలుసుకుని వాడాడు ఆయన. ఈ పదం వాడిన తర్వాత కొద్ది రోజులకే కంసుడికి మరణం వచ్చింది. ఇప్పుడు వీడికి కూడా దుర్మరణం తప్పదు. అర్జునుడి మీద ఎంతో ఆత్మీయత ఉన్నా ప్రత్యేకంగా బావా అనలా. బావా ఎప్పుడొచ్చావు, అంతా కులాసాగా ఉన్నారా, నీ సోదరులు నీ తమ్ముళ్ళు చుట్టాలు బాగున్నారా? ఇది అయిన తర్వాత భీష్ముడు మొదలైన వాళ్ళు ఎత్తుకోలేదు, ముందు ఎత్తుకోవడం. నీ వాల్లభ్యము పట్టు కర్ణుడును ఎప్పుడు నీ వెనకే ఉండి నీ గురించి పాకులాడుతూ ఉంటాడు. నువ్వు ఒకటంటే వాడు 100 అంటాడు. వాల్లభ్యము కోరుట, వల్లభత్వము అంటే ప్రభుత్వం. నీ వాల్లభ్యము పట్టు కర్ణుడు ఎప్పుడు నీ ప్రభుత్వాన్ని మోస్తాడు నెత్తిమీద అనమాట. గవర్నమెంట్ అంతానేమో దుర్యోధనుడిది. ఈ గవర్నమెంట్ ఎన్ని తప్పులు చేసినా దాన్ని మోసేవాడు వీడనమాట. అందుకని వల్లభస్య భావ వాల్లభ్యం. వాల్లభ్యం అనే పదానికి అర్థం తెలియకపోతే ఏదో అనుకుంటాడు చాలా మంది తెలియక. ఈ మధ్యన ఒక ఆయన అయితే వాల్లభ్యం అంటే తోక అన్నట్ట. వాలము అంటే తోక గాని వాల్లభ్యం అంటే తోక సుమా.
వల్లభుడు అంటే రాజు, అధిపతి, అధికారి. అతని యొక్క లక్షణం వాల్లభ్యం. దుర్యోధనుడి ప్రభుత్వం ఎప్పుడూ నిలబడాలి. ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని పాపాలు చేసినా, ఎన్ని లంచాలు పుచ్చుకున్నా, ప్రజలు నాశనమైనా మా ప్రభుత్వమే ఉండాలి అని ఎవడన్నా కోరుకుంటే అటువంటి వాడిని ఈ సంబోధన చెయ్యాలి. నీ వాల్లభ్యం పడతాడే అంటే ఎప్పుడు నీ ప్రభుత్వాన్ని నిలబెట్టాలని చూస్తాడే అటువంటి కర్ణుడు బాగున్నాడా? ఆ కర్ణుడి యొక్క బంధువులు బాగున్నారా? ఇప్పుడు అన్నాడు అనమాట. అది అయిపోయాక, మీ వంశానికి అభివృద్ధి కోరుకునేటటువంటి భీష్ముడు, ఎప్పుడు మీ మేలు కోరుకునే ద్రోణుడి వంటి బ్రాహ్మణోత్తములు వీరంతా క్షేమంగా ఉన్నారా? వాళ్ళు ఎప్పటికప్పుడు నీ పరాక్రమాన్ని, నీ తేజస్సుని హెచ్చిస్తున్నారా లేదా? వాళ్ళంతా ఉంటే నీ పరాక్రమం పెరుగుతుంది, వాళ్ళు లేకపోతే నీ పరాక్రమం పెరగదని అందులో అంతర్లీనంగా అభిప్రాయం. అనగానే, ఏమయ్యో ఈ పరాక్రమాలు, ఈ హెచ్చింపులు, ఈ పలకరింపుల కోసం నేను రాలేదు. నేను నీ సాయం కోసం వచ్చాను. మేము పాండవులతో యుద్ధానికి సంసిద్ధులం అయ్యాం. తప్పక నీ సాయం మాకు అవసరం. కాకపోతే మున్నేను కానవచ్చితి నిన్ను. తిక్కన గారు చాలా అందంగా మహాభారతంలో 700 సంవత్సరాల క్రితం రాసిన పద్యం. ఎక్కడ 700 అండి, 1120లో రాశాడంటే దాదాపు 1000 ఏళ్ళు అయిపోతుంది. 1000 ఏళ్ల క్రితం రాసిన పద్యం. మున్నేను కానవచ్చితి నిన్ను సుజనులైన వారు నెమ్మిని మునుముల్ కన్నల్ తగగై కొండ్రు సమున్నత సౌజన్య సారయుతుడవు నీవున్. నువ్వు ముందేమో అర్జునుడికేసి తిరిగి అతన్ని పలకరించావు. నీలో కొంచెం పక్షపాతం నాకు కనబడుతోంది. కానీ ఆ పక్షపాతం నీకు నాకు కూడా న్యాయం కాదు, ప్రజలు మెచ్చరు. ముందుగా నేనే నిన్ను చూడ్డానికి వచ్చాను. చూడ్డానికి వచ్చి ఎక్కువసేపు నిలబడలేక పైన కుర్చీలో కూర్చున్నాను. ఆయన ఓపిక ఉంది కాబట్టి నిలబడ్డాడు. జ్ఞానులు ఎప్పుడూ కూడా, మంచివాళ్ళు ఎప్పుడూ కూడా ముందుగా వచ్చిన వాడిని గౌరవించి అతని కోరిక తీర్చాక రెండోసారి వచ్చిన వాళ్ళని గౌరవిస్తారు. క్యూ సిస్టమే. ఫస్ట్ క్యూలో నిలబడిన వాడిని ఎప్పుడూ కూడా గౌరవించాలి. ఆ తర్వాత రెండో వాడికి టిక్కెట్ ఇవ్వాలి. అంతేగాని వెనకాతలు ఉన్నవాడిని ముందు పిలిచి వాడికి బ్లాక్లో టిక్కెట్ ఇవ్వకూడదు. అంచేత మేమిద్దరం ముందొచ్చినా నేనే ముందొచ్చాను గనక నువ్వు నన్ను సమున్నత రీతిలో గౌరవించు. నువ్వు ఆ విషయంలో ఆరితేరిన వాడు అనుకో, ధర్మాత్ముడు అనుకో, నీకు తెలియని ధర్మమేముంది? ముందొచ్చిన వాడి కోరిక తీర్చాకే వెనకొచ్చిన వాడి కోరిక తీర్చాలని నీకు తెలియదా అని పైగా కృష్ణుడికే ధర్మాలు చెప్పాడు ఆయన. అప్పుడు కృష్ణుడు ఏమన్నాడు? నీ విటమున్న వచ్చితి ఇది నెక్కము పార్థుని తొల్తగాంచితిన్ కావున మీకు నిద్రకు గౌరవమొప్పగ తోడుపాటు సద్భావము దీనికింతెర్రకు తప్పకయుండగా ఏర్పరించదన్ మీ వల పెట్టులు అట్ల తగ నీవును ఈతడు కోరుకొండొగిన్. అందులో ఏం అబద్ధం లేదే, నేనేమీ నువ్వు రాలేదల్లా, నెక్కము నిజమే. నీ విటమున్న వచ్చితి, నువ్వే ముందుగా ఇక్కడికి వచ్చావు, అది సత్యం. కాని అసలు ధర్మం మరొకటి ఉన్నది. బహుశా నువ్వు మనుస్మృతి చదవలేదేమో. మనుస్మృతిలో మన ఇంటికి ఎవరు ముందొచ్చారన్నది కాదు, మనం ఎవరిని ముందు చూశాం, మన దృష్టి ఎవడి మీద పడిందో వాడికి ఆహ్వానం పలకాలని, అతని కోరిక తీర్చాకే తక్కిన వాళ్ళ యొక్క కోరిక తీర్చాలని ఉన్నది. అర్జునుడు నా సరిగ్గా లేవగానే నా దృష్టి పడేటట్టుగా ఎదురుగుండా నిలబడ్డాడు. అందుకని నువ్వు ముందొచ్చినా నేను అతనిని ముందు చూచాను గనుక, పలకరించాను గనుక అతని కోరిక తీర్చడం ధర్మం. మీ ఇద్దరూ కూడా నాకు ఆత్మీయులే. అయినా సద్భావం సద్భావమే. మనుధర్మ స్మృతి ప్రకారమే మన రాజ్యం నడుస్తున్నది. ఆ విషయం నీకు తెలుసు. అయినా నేనేమి పక్షపాతం లేకుండా మీ ఇద్దరికీ నా సాయం అందిస్తాను. నువ్వు ఇందాక నాతో రాగానే ఏమన్నావు? మేము యుద్ధం చేద్దాం అనుకుంటున్నాం, మాకు సాయం కావాలి అన్నావు. ఆ సాయం మీ ఇద్దరికీ ఖాయంగా చేస్తాను, దాన్ని 2గా విభజిస్తానన్నాడు ఆయన. ఈ పద్యాన్నే మార్చి తిరుపతి వెంకటకవులు ఏమన్నారు? ముందుగా వచ్చి తీవి మునుముందుగా అర్జునుని నేను చూచితని మార్చాడనమాట. ఎంత అందంగా ఈందే బాగుంది ఈ పద్యం మాత్రం. నీ విటమున్న వచ్చి ఇది నెక్కమన్నాడు ఆయన. ఎందుకంటే తిక్కన గారు కవి బ్రహ్మ. అయితే లోకంలో అది ఎక్కువ ప్రసిద్ధికి ఎక్కిందనమాట ఆ పద్యం. అది అనేక కారణాలు ఉంటాయిలండి. నాటకాల్లో రాశారు. నాటకంలో ఎంతో మంది మహానుభావులు ఆ రోజుల్లో గొంతు విప్పి పాడుతూ ఉంటే దాంతో జగత్ ప్రసిద్ధికి ఎక్కాయి ఆ పద్యాలు. ఇప్పుడు అర్జునుడికేసి కృష్ణుడు తిరిగి, అర్జున, నీకు దుర్యోధనుడికి కూడా సాయం చేస్తాను. నేను యుద్ధం చెయ్యకుండా ఒక్కడిని ఊరికే సాయం చేస్తాను.
సలహాలు ఇస్తాను, నేనొక్కడిని ఒకవైపు ఉంటాను. నా దగ్గర బాగా శిక్షణ పొందిన, యుద్ధరంగంలో రాక్షసుల్ని చీల్చి చెండాడే పరాక్రమం కలిగిన 10,000 మంది శిష్యులున్నారు. వాళ్ళు కూడా అచ్చం నాలాగే ఉంటారు. అందుకే వాళ్ళందరికీ నారాయణ గోపాలురు అని పేరు. 10,000 మంది వాళ్ళు. శ్రీకృష్ణుడికి ఎవరి మీదైనా ప్రేమ వస్తే వాళ్ళకి సారూప్యము అని ఇస్తాడు. సారూప్యం అంటే ఏమిటి? అచ్చం కృష్ణుడి రూపం ఇస్తాడు. శ్రీకృష్ణుడు ఎలా ఉంటాడో అలాగే నీలముగా ఉంటారట వాళ్ళు. వాళ్ళు కిరీటం పెట్టుకుంటారు, నెమలి పింఛం పెట్టుకుంటారు, చేతులు పొడుగ్గా ఉంటాయి, మోకాళ్ళ దాకా వేళ్లాడతాయి, నడుముకి పసుపచ్చని బట్టే కడతారు. శ్రీకృష్ణుడిని చూస్తే వాళ్ళని చూసినట్టు ఉండేదిట, వాళ్ళని చూస్తే కృష్ణుడు చూసినట్టు ఉండేదిట. అయితే కృష్ణుడే, వాళ్ళు అది వేరే విషయం. కేటు డూప్లికేట్ లాగే ఉంటారు. అయినప్పటికీ మహానుభావుడైన కృష్ణుడు తన భక్తులకి ఆ వేషం ఇచ్చాడు. అటువంటి వాళ్ళు శ్రీకృష్ణుడి దగ్గర యుద్ధరంగంలో ఆరితేరిన వాళ్ళు. అనేక యుద్ధ విద్యలు కృష్ణుడి దగ్గర నేర్చుకున్నారు. వాళ్ళు 10,000 మంది. వాళ్ళందరికీ నా పేరే ఉంటుంది, నారాయణ గోపాలురు. ఆ 10,000 మందిని ఒక బ్యాచ్కి నేను సాయంగా అందజేస్తాను, ఒక పక్షానికి ఇస్తాను. నేను ఒక్కడిని ఒక పక్షాన్ని ఉంటాను. మరొక్కసారి చెబుతున్నాను, ఆ 10,000 మంది యుద్ధం చేస్తారు. వీరులు ధనుస్సు మొదలుకొని అన్ని ఆయుధాలు పట్టుకుంటారు. వాళ్ళని ఒక పక్షానికి పంపుతాను. నేను ఒక్కడిని ఒక పక్షాన్ని ఉంటాను. కానీ నేను మాత్రం యుద్ధమున్ ధరింప అటుగా కొక్క ప్రక్కన ఊరకే సాయము చేయువాడ పెళ్ళుచల్ నన్ను పెమ్మట ఎగ్గులాడినల్ దోయిలి యొగ్గుదున్ నిజము తొల్త వచించితి. ఇప్పుడు ఆయన ముందే చెప్పాడు, నేను ఆయుధం ధరించను, ఒకవైపు ఉంటాను, ఊరికే చూస్తాను. ఏదన్నా మాట సాయం కావాలంటే చేస్తాను, ఉచిత సలహాలు ఇస్తాను, సముచితమైన సలహాలు ఇస్తాను. ఇంకేమైనా చిన్న చితక పనులు చెప్తే చేస్తాను. ఆయుధం పట్టుకోకుండా చేసే పనులన్నీ చేస్తాను, యుద్ధం మాత్రం చెయ్యను. నేను మాత్రం ఒక కత్తో కర్రో పుచ్చుకునో చక్రమో పుచ్చుకుని యుద్ధరంగంలో దూకను. ఇదిగో ముందే చెప్తున్నాను. ఆ తర్వాత ఇదిగో మేము తెలియక కోరుకున్నామండి, అనవసరంగా నువ్వు వచ్చావు, మాకు సాయం చేయటం లేదు అని ఎగ్గులాడినను దోయిలి యొగ్గుదును. అప్పుడు మీరు ఏదన్నా నన్ను అభాండం వేసి తిట్టారా, కృష్ణ మమ్మల్ని మోసం చేశావు అని అభాండాలు వేస్తే మాత్రం నేనేం చేయలేను, ముందే మీకు దండం పెడుతున్నాను. నిజము తొలత వచించిది, మీకేం కావాలో కోరుకోండి అనగానే సరే బాగానే ఉంది, ఇప్పుడు ఇంతకీ ఎవరు కోరుకోవాలి అన్నాడు మళ్ళీ దుర్యోధనుడు. కోరుట బాలుని కొప్పు ముందుగన్. కోరుకోవడం అర్జునుడికే ధర్మం. ఇక్కడ అర్జునుడు నీకంటే వయస్సులో చిన్నవాడు, నువ్వు జ్యేష్ఠుడివి, రాజువి, నిన్ను తప్పిపట్టేవాడు లేడు, కాబట్టి అధికారం నీది. ఈయన అధికారి కాదు, ధర్మరాజు గారు చెప్పగా వచ్చిన ఒక దూత అయిన కారణం చేత మీ ఇద్దరిలో చిన్నవాడవడం వల్ల, నేను ముందుగా చూడడం వల్ల, ఇన్ని కారణముల చేత కోరుకోవడం ఆయనకిస్తున్నాను. కోరుకో, ఏం కావాలో అర్జున అన్నట్ట. అర్జునుడు వెంటనే అన్నాడు, మళ్ళీ రెండో కోరిక ఉంది, నీవే నాకు కావాలి, నాకు యుద్ధం చేయక్కర్లేదు, ఏమక్కర్లా, ఖాయంగా నీ సాయం నాకు వేరే అక్కర్లా, నువ్వు పక్కనుంటే చాలన్నాడు ఆయన. దుర్యోధనుడు ఎగిరి గంతులేసేట. అక్కడ చెప్పాడండి, మహాభారతంలో వేదవ్యాసులు వారు విజృంభించి రాశారు. దుర్యోధనుడు ఒక్క క్షణకాలంలో పిచ్చెక్కినంత ఆనందం వచ్చేదట. పిచ్చాడు ఆనందం అంటారే అలాంటి ఆనందం అనమాట. ఎందుకని, ఎక్కడ అర్జునుడు ఈ సైన్యం కోరుకుంటాడో, ఉత్తి కృష్ణుడు వచ్చి నా మీద పడతాడేమో, నా పక్కన కూర్చొని తిండి తింటూ అలా ఉంది యుద్ధం ఇలా ఉంది అని విమర్శిస్తాడేమో అని భయపడ్డాట. ఇప్పుడు అర్జునుడు కోరుకోగానే ఆనందం పట్టలేక, కృష్ణ నువ్వు నీ మేధాశక్తిని ఉపయోగించి అర్జునుడిని ముందు కోరుకోమన్నావు, కానీ ఆ పైన ఈశ్వరుడు తన మేధాశక్తిని ఉపయోగించి నాకు ఉపకారం చేశాడు. నువ్వు అక్కడే ఉండు, వాళ్ళకి ఏమీ సాయం చేయకుండా ఊరికే కబుర్లు చెప్పు. వాళ్ళు మధ్య మధ్యలో నీకు వెన్న మేగడ పెడతారు, శుభ్రంగా తిని వెన్న తిని నున్నగా తయారవు. మేం మాత్రం వీళ్ళని వెంట పెట్టుకుని యుద్ధానికి వస్తాం, నిన్ను సన్నగా ముక్కలకి తరుగుతాం అనుకుని ఇంత ముఖమాటల్లో కూడా చెప్పాడు మొహం మీద. వాడు చాలా ఆనందపడిపోయి ఆ 10,000 మందిని పట్టుకుపోతున్నాను అన్నట్ట. ఆ 10,000 మంది పడ్డారండి బాధ. కృష్ణ ఇంత అన్యాయం చేస్తావా, మేము నీ శిష్యులం, అటువంటిది మమ్మల్ని వాడికి అంటగడతావా, మమ్మల్ని వేరు చేస్తావా, ఇదేం అన్యాయం అంటే, నాయన తప్పదు మరి, ఎవరో ఒకరు అటు వెళ్ళాలి, నేను అటెళ్ళి మీరు ఇటున్నా అది ప్రమాదమే, అలాగే మీరు అటెళ్ళి ఇటున్నా అది తప్పే, కానీ నేను వచ్చినటువంటి వాడికి సాయం చేయాలి, తప్పదు పోండి అన్నట్ట. అయితే ఒక విషయం చెబుతున్నాం విను, యుద్ధరంగంలోకి వెళ్ళాక నీ మీద భక్తి విడిచిపెట్టేస్తాం, నిన్ను అర్జునుణ్ణి తూట్లు పడగొట్టేస్తాం, మళ్ళీ నీ శరీరాన్ని చీల్చి చెండాడతాం అన్నట్ట. అలాగే చెయ్యండి. యుద్ధరంగంలోకి వెళ్ళింది దేనికి,
కృష్ణుడు మా గురువు గారు మా దేవుడు మమ్మల్ని తయారు చేశాడు, అతనితో యుద్ధం చేయకూడదు అని చేతులు కట్టుకోవడానికి పంపట్ల. రేపొద్దున నేను అర్జునుడు మీకు ఎదురు పెడితే మమ్మల్ని చంపే అధికారం మీకు ఇస్తున్నాను, మీ పరాక్రమం పూర్తిగా ప్రదర్శించండి అన్నట్ట. నారాయణ గోపాలుడు చాలా వీరులు. వాళ్ళని ఈ ప్రపంచంలో ఎవరూ చంపలేరు, ఒక్క కృష్ణుడు తప్ప. కానీ కృష్ణుడు చూస్తూ చూస్తూ వాళ్ళని చంపలేడు. వాళ్ళు శ్రీకృష్ణుడు అవతారం చాలించాక భూమి మీద ఉంటే భూమికి ప్రమాదం వాళ్ళ వల్ల. ఎందుకంటే వాళ్ళకి క్రమంగా అహంకారం పెరుగుతోందిట. మేం కృష్ణుడి భక్తులమని మూర్ఖత్వంతో వాళ్ళు రెచ్చిపోయి సామాన్య ప్రజల్ని పీడించడం మొదలుపెట్టారు. భక్తుల్లో కూడా ఒక స్థాయి దాటాక వాళ్లల్లో లోకద్రోహం తయారవుతుంది. మనం చూస్తాంగా, హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడు లాంటి వాళ్ళు బ్రహ్మ గురించి తపస్సు చేశారు. ఆ తపస్సు చేసి వరాలు పొంది లోకాలను పాడు చేశారు. అందుకని ఏంటంటే వీళ్లు రేపు పొద్దున్న నా భక్తులై నా చేతిలో చావరు గనక విజృంభించి లోకాలని నాశనం చేస్తారు. వీళ్ళని ఇక్కడే నాకంటే ముందే అంతం చెయ్యాలి, వీళ్ళు చచ్చాకే నేను అవతారం చాలించాలి అని కృష్ణుడు ఒక సంకల్పం చేశాడు. వీళ్ళు చావాలంటే నాకు ఎదురు పక్షంలోకి వెళ్ళాలి. రేపు పొద్దున వాళ్ళు యుద్ధానికి ఎడతారు, కసిగా నన్ను బాణాలతో కొడతారు. నన్ను బాణాలతో కొడితే అర్జునుడు ఊరుకోడు, వాళ్ళని చంపేస్తాడు. దాంతో వాళ్ళ పెంట వదిలిపోతుంది. వాళ్ళు చచ్చి వైకుంఠానికి పోతారు. వాళ్ళకి అలా విముక్తి కలిగించడానికి కృష్ణుడు వాళ్ళని అటుకంటాడు. ఒక్కొక్కప్పుడు పరమాత్ముడు కూడా తాను అవతారం చాలించే ముందు తనతో వచ్చిన వాళ్ళందరినీ ఇక్కడ వదిలించేస్తాడు. లేకపోతే ఆయన చూస్తూ ఉండగానే ఆయన కొడుకులు కొట్టుకు చచ్చిపోవడం ఏంటండి? వాళ్ళు ఇక్కడ ఉన్నారా, కృష్ణుడు ఉన్నంత వరకు అదుపులో ఉంటారటండి. మీరు ఎక్కడన్నా చూడండి, ఒక సంస్థ ఉంది, ఆ సంస్థకి ఒక యజమాని ఉన్నాడు. ఆయన ఉన్నంతసేపు వర్కర్లు బాగా పనిచేస్తారు. ఆయన అలా తప్పుకోగానే ఎవడ దాన్ని వాళ్ళు లేచి తదీన్ ధీంతనన అంటారు. అన్ని చోట్ల సృష్టి యొక్క రహస్యం అది. నేను చూస్తున్నాను, నేను ఉన్నప్పుడు నా పీఠంలో జరుగుతున్న విధానం వేరు, నేను బయటకు వచ్చానా నా పీఠంలోనే నేను లేకపోతే గురువు గారు ఎలాగో లేరు కదా అని ఓ 10 నిమిషాలు